హాయ్ హలో ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో వండుకోవాల్సిన మరొక కర్రీస్లో ఒక కూర. మొన్న మునగాకు పప్పు వండి తిరిగాం కదండి, కొబ్బరికూర. ఇప్పుడైతే తెల్లపిండి అనమాట. తెల్లపిండి కూర కూడా మనం ఆషాఢ మాసంలో తప్పకుండా వండుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఒక గ్లాసున్నర వాటర్ వేసుకున్నానండి. గ్లాసున్నర వాటర్ వేసుకుని అందులో పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ వేసానమాట అండి. అవి మరిగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు కూడా వేసి మరిగిన తర్వాత మనం ఉప్మాకి వాటర్ మరగపెట్టుకుంటాం కదా, అలా మరిగిన తర్వాత 10 రూపీస్ తెల్లగపిండి తెచ్చుకునండి. అది వేయించుకున్నమాట. తర్వాత పోపు కోసం ఇవి వేయించుకున్నానండి. ముందుగా మనం ఎప్పుడు కూడా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయల తర్వాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర మినపప్పు అన్నమాట. తాలింపులు అన్నీ వేసేసుకున్నానండి. ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కర్రీలోకి ఇలా ఎల్లుల్లిపాయ ఎప్పుడైతే వచ్చిందో మంచి టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి. సో ముందుగా అయితే మనం అది వేయించేసుకున్నాం అనమాట. పోపులు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అనమాట. శనగపప్పు వేయమండి, చాలామంది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. మేమైతే శనగపప్పు వేయం అనమాట. సో ఈ పప్పులన్నీ కూడా ఇలా వేగిపోయినాయి కదా ఫ్రెండ్స్. మినప్పప్పు కొంచెం వేగాలి. మినప్పప్పు కొంచెం వేగితే కనుక మంచి టేస్ట్ వస్తుంది. ఈలోగా ఇందులో తెల్లపిండిలో అసలు వాటర్ ఉండకూడదండి. వాటర్ క్వాంటిటీ అనేది ఏమి ఉండకుండా మనకి కోడిగుడ్డు కురు పొల్ట అంటాం కదా, ఆ మాదిరిగా చేసుకోవాలన్నమాట. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇంకిపోయేంత వరకు ఇది ఇలా స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈలోగా ఈ పోపు అయితే మనకి వేగుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, మినపప్పు కూడా మంచిగా వేగాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. మినపప్పు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మనకి తాలింపు అయితే సిద్ధమైపోయినట్టు అనమాట. తాలింపు అంతా ఎగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న తెల్లపిండి ఏదైతే ఉందో ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మన తెల్లపిండి కర్రీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందనమాట. వాటర్ క్వాంటిటీ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇలాగ తాలింపులో తిరగమూతలో ఇందులోకి వేసుకోవాలన్నమాట. బాండీలోకి వేసుకొని ఇందులోన కొంచెం తడిని కూడా పోయేంత వరకు ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే టేస్టీ ఆషాఢ మాసం స్పెషల్ తెల్లపిండి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇది గాను ఉంటూ వడ్డించుకుని తింటే నా భూతో నా భవిష్యత్తు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ వంటలు కావాలో కామెంట్లో అడిగేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.